ఓకే ఫ్రెండ్స్, అందరినీ ఇందాక అడ్రస్ చేస్తున్నా కాబట్టి కొన్ని అంశాలు మన స్కూల్ గురించి నేను రిపోర్ట్ చేస్తాను. తర్వాత మా ప్రియమైన మిత్రుడు కొలీగ్ అప్రేడ్ గారు ఎస్డబ్ల్యూఎఫ్ గురించి ఉన్నారా ఇక్కడ? రైట్ సార్ కొన్ని మాటలు మాట్లాడిన తర్వాతే వరుసన మనకి రాజకుమారి గారి సందేశం, లావణ్య గారి తర్వాత వీళ్ళని బట్టి తర్వాత పెద్దవాళ్ళు వస్తారు. రైట్. చాలా ఇటీవల కాలంలో పిఎంసి జెడ్పిహెచ్ఎస్ డోర్నకల్ మేము పిల్లలకి చెప్పేది ఏంటంటే ఇట్స్ ఏ బ్రాండ్ అని చెప్తున్నాం. మహబూబాద్ జిల్లాలో ఏదైనా ట్రైనింగ్స్ జరుగుతున్నా కానీ మా ఉపాధ్యాయులు కానీ ఏదైనా కాంపిటీషన్స్లో ఎన్నికైనప్పుడు మా పిల్లలు వెళ్ళినప్పుడు చాలా విశ్వాసంతో అక్కడ మేము పిఎంసి జెడ్పిహెచ్ఎస్ డోర్నకల్ ఒక ప్రతినిధులుగా వచ్చామని మేము చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా గొప్ప ఆదరణ ఉన్నది. మహబూబాద్ జిల్లాకు సంబంధించి కలెక్టర్స్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, వేరే ఆఫీసర్స్, డిఓ గారు కానీ ఎవరైనా మన పాఠశాలకి రావటానికి, ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలు, ప్రయోగాలు చూడటానికి చాలా పెద్ద సంఖ్యలో పదే వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఉన్న మీడియా కూడా మన పాఠశాలని ప్రమోట్ చేయడం కోసం, మన ప్రతిష్టని ఇనుమడింప చేయడం కోసం చాలా గొప్ప ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా పెద్దలు, పిన్నలు అందరికీ కూడా మరొక మారు నమస్కారాలు తెలియజేస్తూ, మన డోర్నకల్ స్కూల్ ఇది 1941లో స్వాతంత్రానికి పూర్వమే ఏర్పాటు చేయబడింది. అంటే సరిగ్గా 85 సంవత్సరాలు అయింది. నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటికే స్వర్ణోత్సవాలు 50 ఏళ్ళు పూర్తయిన తర్వాత జరిపారో లేదు నాకు ఐడియా లేదు. కానీ 15 సంవత్సరాల తర్వాత శతవసంతాల సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జరపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అప్పటికి చాలా పేరు ప్రఖ్యాతల్ని ఈ పాఠశాల సంతరించుకుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఇటీవల కాలంలో ఈ పాఠశాలలో జరుగుతున్న కృషి కానీ, అలాగే బయట నుంచి పెద్దల సపోర్ట్ కానీ తీసుకోవడం కోసం ఒక ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలనుకున్నా కానీ లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేని కేవలం స్కూల్ వరకే పరిమితం చేయటం జరిగింది. కారణం ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఆనాడు కలెక్టర్ గారు, డిఓ గారు మాత్రమే ప్రోటోకాల్గా రావడానికి సాధ్యమైన పరిస్థితిలో ఆ మేరకు పరిమితం ఉంది. ఈరోజు డోర్నకల్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అలాగే మన కాంప్లెక్స్ పరిధిలో ఉన్న సర్పంచ్ గారిని కూడా మేము పిలవటం జరిగింది. మిత్రులు మాధవ శ్రీనివాస్ గారు కానీ ఇంకా ఇతర మిత్రులు సలహా చెప్పడంతో ఈరోజు మేము కోరేది ఏంటంటే డోర్నకల్కి సంబంధించి విద్యారంగంలో మంచి స్థానాలు ఉన్నాయి. మీ అందరూ పాలకవర్గంగా బాధ్యతలు చేపట్టారు. మీ టీం హయాంలో మీ 15 మంది పూనుకుంటే తప్పనిసరిగా చాలా అద్భుతంగానే డోర్నకల్ వికసిస్తుంది, బాగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి ఈ పాఠశాల తరపున మేము ఆకాంక్షిస్తున్నాం. ఆ రకంగా మిమ్మల్ని ఇన్వైట్ చేయడంలో చిన్న ఫెలిసిటేషన్ చేయడం కోసం ప్రయత్నించడానికి కారణం అది. కాబట్టి తప్పనిసరిగా ఎన్నిక వరకే రాజకీయాలు, ఎన్నికైన తర్వాత మొత్తం పాలక మండలి అంతా ఒకటే. మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మొత్తం 24 మంది, ఇంకా కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నా కానీ 3-4 సంఘాలు ఉన్నా కానీ ఈ సంఘాలన్నీ బయటే గోడ కవతలే ఉంటాయి. ఆర్గనైజేషన్ సంబంధించి స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత మా అందరి లక్ష్యం ఒకటే, మొత్తం ఈ పిల్లలకి ఎట్లా బ్రహ్మాండమైన చదువులు అందించాలి, ఒక మంచి భవిష్యత్తు ఎలా అందించాలి, వీళ్ళ సంక్షేమం ఎలా చూడాలనే తప్ప ఇంకొక ఆలోచన మాకు పోదు. ఏ రకంగా అయితే పిఎంసి జెడ్పిహెచ్ఎస్ డోర్నకల్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కళ్ళు మిడ్ డే మీల్స్ వర్కర్స్తో సహా ఎలా అయితే ఈ పాఠశాల కోసం పనిచేస్తున్నారో మీ టీం కూడా సోదరి రాజకుమారి గారి నేతృత్వంలో చాలా అద్భుతంగా పనిచేయాలని చెప్పేసి అటువంటి నమ్మకం కూడా మాకు ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అలాగే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటీవల కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు పుడుతున్నారు కానీ ఆ పుట్టే పిల్లల్లో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లో మాత్రమే స్టాండర్డ్స్ ఉంటాయి, చదువులు బాగా వస్తాయి అని చెప్పేసి అక్కడ ఎక్కువ మంది చేర్పిస్తున్న పరిస్థితిలో గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్న లోపాలేంటి, ఎక్కడ నష్టం జరుగుతుంది అని గవర్నమెంట్ కానీ ఇటువైపు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ చర్చించుకోవడం జరిగిన తర్వాత ఏమైనా ఇక్కడ అన్ని వసతులు, మౌలిక వసతులు, ప్రధానంగా తరగతి గదులు కానీ,
తర్వాత మంచినీరు కానీ టాయిలెట్స్ కానీ మంచి ఫ్యాకల్టీని టీచర్స్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అటువంటి అభివృద్ధి చెందుద్ది, పిల్లలు ఎక్కువ మంది వస్తారని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకున్న పరిస్థితుల్లోనే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇక్కడ పిఎంసి స్కూల్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ రైజింగ్ ఇండియా అంటే తెలుగులో చెప్పాలంటే ఒక మాటలో వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా మన మండలం నుంచి మన పాఠశాల అలాగే మోడల్ స్కూల్ కూడా ఎంపిక కావడం జరిగింది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మోడల్ స్కూల్స్లో ఇక్కడ ఇమీడియట్గా పిల్లలు ఎక్కువ మంది చదవాలి, ఇక్కడ చదివే వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే మొత్తం రూమ్స్ అన్నిటినీ ఆధునీకరించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అందుకనే ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ కేవలం ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉపాధ్యాయులు చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే చదువు రాదు, డిజిటల్ సిస్టమ్ పెరగాల్సి ఉంది కాబట్టి ఇవాళ 3,75,000 విలువైన 3 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ని గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. అలాగే ఇంకోటి దాదాపు అటల్ టింకరింగ్ ల్యాబ్ అని చెప్పేసి సైన్స్ ఎక్విప్మెంట్లో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఒక సందర్భంలో లాస్ట్ ఇయర్ నేను ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాలను పిలిపించి ఈ రూమ్స్ అన్నిటిని కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్న టీవీలు కానీ ఇక్కడ ఉన్న సైన్స్ ఎక్విప్మెంట్ కానీ లేదా స్పోర్ట్స్ సంబంధించి ఏ రూమ్కి వెళ్ళినా కానీ మీకు అద్భుతంగా ఉంటుంది. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయటం మా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు అన్న పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇవాళ కొద్దిగా టైం ఉన్నా కానీ పాలక మండలి కానీ మన పూర్వ విద్యార్థులు కానీ వీళ్ళంతా వెళ్ళి మన వాళ్ళు ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీస్ని అలాగే స్పోర్ట్స్ రూమ్ని కూడా పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇవన్నిటిని కూడా చెప్పడం కోసం ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీ మొత్తంగా కూడా ఒక క్రీమీ లేయరే మన పాఠశాలకి వచ్చిన పరిస్థితి ఉంది. తెలుగు చెప్పినా కానీ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి రైట్ సైడే ఒక లైబ్రరీని మనం ఏర్పాటు చేసుకున్నాం. లైబ్రరీలో ఇవాళ చూసినట్టు దాన్ని ఇంకా కొత్త హంగులు తీసుకురావడం కోసం సారు గురించి నేను తర్వాత చెప్తాను. ఇంకా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మన హర్యానాకు సంబంధించిన భాష అయినా నేర్చుకోవాలని చెప్పేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని వస్తే మన హిందీ మేడమ్స్ దాన్ని నేర్పుతున్న పరిస్థితి. ఇంగ్లీష్లో ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఒక నైపుణ్యం తీసుకురావడం కోసం ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలు ఎక్కువ ఉన్నారు. మొత్తం 260 మంది పిల్లల్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పరిస్థితి ఉంది. మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక రూమ్ని ఏర్పాటు చేశాం. అక్కడ ఏ రకంగా ఈజీగా మ్యాథమెటిక్స్ చెప్పవచ్చు అనేది సులువుగా చెప్పడం కోసం ఆ ప్రయత్నాలు. అలాగే ఫిజికల్ సైన్స్ నేను చెప్పినట్టుగా మనకి సెకండ్ ఫ్లోర్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఇక్కడ నుంచి మీరు చూసినా కానీ కనిపిస్తుంది. దాదాపు 15 లక్షల రూపాయలు స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖర్చు పెట్టిన పరిస్థితి. అలాగే ఇటువైపు ఎదురుగా గ్రౌండ్లో చూసినట్లయితే బయోసైన్స్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ దాదాపు 13.5 లక్షలు మన గవర్నమెంట్స్ ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ల్యాబ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో 2 లక్షల రూపాయల పైగా మెటీరియల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే సోషల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉంది. ఇక్కడే చూసినట్లయితే మన మరియా మాణిక్యం గారు మేడం ఇక్కడే ఉన్నారు. మన ఫార్మర్ అడ్మినిస్ట్రేటర్స్ గారిని ఇవాళ పిలుచుకున్నాం. మేడం ట్రాన్స్ఫర్ వెళ్ళి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వాటర్ ప్లాంట్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. నాటి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మేడంకి ఫెలిసిటేషన్ చేయటమే కాదు ఎంతో అప్రిషియేట్ చేశారు. గవర్నమెంట్ టీచర్స్ అంటే అసలు డబ్బులు విరాళం ఇవ్వటానికి కానీ వెనకాడతారు, వీళ్ళకి వచ్చే జీతభత్యాలు చాలా ప్లాన్డ్గా ఖర్చు పెడతారు, అంతగా బయటికి తీరనే ఒక వాదన ఉంది. కొంత వాస్తవం కావచ్చు, కానీ మిగతా ఉపాధ్యాయులకి ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకి మరియా మాణిక్యం గారిని చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ లక్షలాది రూపాయలు ఆ స్కూల్ కోసం ఖర్చు పెట్టడం మేడం ప్రత్యేకత. ఆ రకంగా ఒక గుర్తింపు ఖచ్చితంగా మేడంకు ఉండాలని చెప్పేసి మనం కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడ మనం సహజంగా ఎక్కువ మంది పిల్లలు అలాగే రైతాంగం నుంచి అలాగే వ్యవసాయ కార్మికుల కుటుంబాలే ఇక్కడికి వస్తున్న పరిస్థితిలో వ్యవసాయం మనకి ఆప్షన్ అడిగారు, ఏమేం కావాలి మీ పిల్లలకి ప్రత్యేకంగా వొకేషనల్ సిస్టంలో అంటే మేము మా టీచర్లు మాట్లాడుకొని నంబర్ 1 అందరికీ తిండి పెట్టడం కోసం వ్యవసాయం ఉండాలి, 2 లేటెస్ట్ టెక్నాలజీని అందుకోవడం కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఆ రకంగానే వీటిని ఇవ్వటం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి చూసినట్లయితే మేము డిజిటల్ రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం, కానీ అప్పుడు మన పూర్వ విద్యార్థుల గురించి కూడా రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త టీం అందరికీ ఒక తాపత్రయం మన మామూలుగా తాపత్రయంతో ఉంది. గవర్నమెంట్ ఇస్తున్నాయి,
చాలా ఇవ్వచ్చు కాక, కానీ ఇంకా మోడర్నైజ్ చేయాలి మన స్కూల్ని అనుకున్నప్పుడు మిత్రుడు రాజేశ్వరి గారు ఇక్కడ పనిచేసి వెళ్ళారు, ఇప్పుడు కూడా వచ్చారు. సార్ ఒకటి చెప్పారు, సార్ మా ఫ్రెండు ఇక్కడ స్టూడెంట్ వెంకట్రామ్ గారు సీనియర్ ఆఫీసర్ ఉన్నారు, విశేషం ఏంటంటే మీ ఇద్దరు ఇప్పుడు చూసుకున్నాం, మీతో పాటు నేను చూస్తున్నాను వెంకట్రామ్ గారిని, మీతో పాటే జట్ల పుల్లయ్య గారిని చూస్తున్నాను, జట్ల రంగారావు గారు డాక్టర్ గారిని చూస్తున్నాం. వీళ్ళందరూ ఫోన్లో మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. మేము కొత్త కాదు, అసలు చాలా పాత పరిచయం అన్నట్టుగా ఉంటుంది. వెంకట్రామ్ గారుతో నేను మాట్లాడినప్పుడు మన స్కూల్కి ఏం కావాలో చెప్పండి, నేను చేయగలిగింది చేస్తామన్నారు. ఆయన వదిలిపెట్టి కూడా దాదాపు 2006 అంతేనా సార్, 16 87 1987 స్టూడెంట్ తను. చాలా కాలం అయిపోయింది వదిలిపెట్టి స్కూల్ని, కానీ సార్ని కాంటాక్ట్లో బాగానే ఒక్కసారిగా ఈ స్కూల్ వాతావరణాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఇక్కడ మన ప్రాంతం నుంచి ఉన్నారు. వెంటనే నాకు డిజిటల్ ఎడ్యుకేషన్ మీద కావాలంటే అప్పటి వరకు గవర్నమెంట్ కూడా సప్లై చేయలే. ఫస్ట్ 5 కంప్యూటర్ని వాటి టేబుల్స్, తర్వాత తరగతి గదుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా అప్రెడ్ గారు ఎలాగ చెప్తారు, వాటన్ని టేబుల్స్, రివాల్వింగ్ చైర్స్, తర్వాత మొత్తం ఏమి కావాలంటే అవి ఇన్వర్టర్తో సహా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ రకంగా చూస్తే ఇప్పటికి కూడా వెంకట్రామ్ గారికి ఫోన్ చేస్తుంటే సార్ ఏమనుకుంటారని నాకు అనిపిస్తుంది. నేను క్యాజువల్గానే సార్ యోగక్షేమాల గురించి నేను ఫోన్ చేస్తాను. సార్ ఏమంటారు తెలుసా, ఒక్క నిమిషం కాగానే మన స్కూల్ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారంటారు. మూడో మాట ఏంటంటే మీకు ఏం కావాలి సార్, ఇంకా మనం ఏం చేద్దామంటారు. ఇంతగా ఒక పాఠశాలను అభిమానించే ఒక విద్యార్థి ఆ టాప్ పొజిషన్లో ఉండటం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఇవన్నీ జరుగుతుంటే మన పుల్లయ్య గారికి ఇక్కడున్న పెద్దలు అబవ్ 80 పెద్ద వయసు, బహుశా ఆ వయసు వచ్చేవరకల్లా మేము ఎలా ఉంటామో తెలియదు. సార్కి ఈ గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ తెలిసాక ఒకరోజు మెసేజ్ పెట్టారు నేను స్కూల్కి వస్తుంటే, సార్ నేను ఫలానా వ్యక్తిని. ఏం లేదు సారు 1963లో సరిగ్గా 63 ఏళ్ళ క్రితం నేను కూడా పుట్ల 63 ఏళ్ళ క్రితం హెచ్ఎస్సిలో ఈ స్కూల్ టాపర్గా ఉన్నారు. వెంకట్రామ్ గారు కూడా అంతే, స్కూల్ టాపర్ ఉండి నేను స్కూల్ టాపర్గా మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. ఆంధ్రా బ్యాంకులో మన వెంకట్రామ్ గారు ఎస్బీఐలో సీనియర్ ఆఫీసర్, ఆంధ్రా బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్. సార్ ఇంకా 5 ఏళ్ల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. బహుశా నేను అనుకోవటం ఆ 5 ఏళ్ళు కంటిన్యూ అయితే జనరల్ మేనేజర్గా మన స్టూడెంట్ రిటైర్ అయ్యి ఉండేవాళ్ళు. అంటే జెడ్పిహెచ్ఎస్ ద్వారనకల్కి సంబంధించి ఒక ఎనార్మస్ ఆ క్రెడిట్ ఏదైతే రాబోతుందో ఇట్లాంటి విద్యార్థులు చాలామంది ఉన్న పరిస్థితి ఉండి, సార్ ఏమన్నారంటే నేను చూడటానికి వస్తాను, చాలా లింక్ పోయింది నాకు స్కూల్కి, నేను త్వరలో స్కూల్కి వస్తానని చెప్పారు. సంతోషంగా ఈరోజు రావాలని మనం కోరాం. సార్ ఒకటే మాట అన్నారు, ఎక్కడ మేము సార్కి సంబంధించి రావాలని కోరుకున్న తప్ప మీరు ఏదైనా స్కూల్కి చేయండి అని నేను అడగలేదు. కానీ సార్ ఏమనుకున్నారంటే లైబ్రరీ ఎలా ఉంది మీ దగ్గర అన్నారు. మా కమల గారు ఎప్పుడు అడుగుతుంటారు, అక్కడ 3 కూర్చుంటారు తెలుగు ఫ్యాకల్టీ, మాకు అది లేదు ఇది లేదు, పాత పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకాలు ఉన్నాయి, మాకు బడ్జెట్ ఇవ్వండి అంటే గవర్నమెంట్ 10,000 ఇస్తుంది, పేపర్లకి అవుతుంది అని చెప్పాము. సార్ చెప్పింది ఏంటంటే 60,000 రూపాయలు నేను లైబ్రరీకి ఇస్తాను, 60,000 రూపాయలు, 40,000 రూపాయలు 9th 10th క్లాస్ చదువుతున్న 4 అమ్మాయిలు 4 అబ్బాయిలకి పూరు ఉండి మెరిట్ స్టూడెంట్స్ ఉంటే 5,000 చొప్పున ఇమ్మీడియట్గా ఇస్తాను, 40,000 రూపాయలు 8 మందికి అని చెప్పేసి 1 lakh రూపీస్. రిటైర్ అయ్యి కూడా చాలా కాలం అయింది, గుర్తుపెట్టుకోండి. నాకులాగేం శాలరీ పెరిగి ఇప్పుడు రిటైర్ అవ్వాలా, సార్ రిటైర్ అయ్యి కూడా 20 సంవత్సరాలు అవుతుంది, పెన్షన్ కూడా తక్కువ వస్తుంది. అయినా సరే 1 లక్ష రూపాయలు ఈ స్కూల్కి ఎలాంటి ఇప్పుడు భౌతికంగా సంబంధం లేని పెద్దలు వచ్చి ఇక్కడ స్కూల్ గురించి పిల్లల గురించి ఆలోచించినప్పుడు మేము ఒకటే అనుకున్నాం, ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే కాదు, ఇక్కడ మేము కలెక్టర్ గారు ఎప్పుడు వండర్ అవుతారు. ఈ మధ్యకాలంలో మేము సాయంత్రం 5 గంటల తర్వాత స్కూల్ అయిపోయాక స్కూల్ అవర్స్లో ఎటు పోకూడదని మేము నియమం పెట్టుకొని గ్రామాలకి వెళ్ళినప్పుడు, మొత్తం గిరిజన గ్రామాలు ఎక్కువ కాబట్టి తండాలకి ఇట్లా పల్లెలకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు 8 నుంచి రావటం మొదలుపెట్టారు. వాళ్ళ పిల్లల చదువుల గురించి మేము మాట్లాడాం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి చర్చించాం, ఫిజికల్గా వాళ్ళ ఆర్థికంగా ఏమి ఇబ్బందో
అది మేము గమనించడం జరిగితే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మా టీం మాట్లాడుకున్నప్పుడు 260 మంది పిల్లల్లో 260 మంది పిల్లల్లో 51 మంది పిల్లలకి ఒక తల్లి మాత్రమే ఉన్నారు. 51 మందికి 50 మందికి ఒక తల్లి మాత్రమే ఉన్నారు, తండ్రి లేరు. ఒక్కళ్ళకి మాత్రమే తండ్రి ఉన్నారు, తల్లి లేని పరిస్థితి. ఇదొక విషాదకరమైన పరిస్థితి. అంతేకాదు పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పరిస్థితిలో మేము మాట్లాడుకొని మొత్తం వెంకట్రామ్ గారికి మిగతా మిత్రులందరికీ చెప్పి సైకిళ్ళు ఇవ్వటంలో కానీ బాలికలు ఎక్కడి నుంచో వస్తున్న పరిస్థితుల్లో ఆడపిల్లలకైనా మనం సైకిళ్ళు అందజేయాలని చెప్పేసి సైకిళ్ళు ఇవ్వటం కానీ చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు మిగతా వాళ్ళు వచ్చి వండర్ అయిన పరిస్థితి. మీరు ఏ ప్రాతిపదిక మీద ఈ పిల్లలకి సైకిళ్ళు కానీ ఏమని ఇస్తున్నారంటే ఇది మాకున్న సోర్స్, ఇది మా టీచర్లు ఇస్తున్నారు. ఈ రకంగా SWF పెట్టి వేలాది రూపాయలు కేవలం 2 సంవత్సరాల్లో 2.5 లక్షల రూపాయలు, 2.5 లక్షల్లో 2 లక్షలు మన టీచర్లు డొనేట్ చేశారు. నేను చెప్పేది అదే, టీచర్స్ ఇవ్వటం అనేది మొదలు పెడితే అదొక సెలయేరు లాగే ఉంటుంది తప్ప ఆగిపోదు. మా టీచర్స్ ఆ రకంగా స్పందించున్న పరిస్థితి ఉంది. ఆ రకంగా కాన్ఫిడెంట్గా మేము అనుకునేది ఏంటంటే, మొన్ననే కొంతమంది పెద్దలు మన స్కూల్కి నేను పిలిచినప్పుడు ఇక్కడ డోర్నకల్ ఇప్పటివరకు మీ దగ్గరకు వచ్చి మేము యాన్యువల్ డే జరపాలి, మా గవర్నమెంట్ ఏం డబ్బులు లేదు, మీరు ఏదన్నా సహాయం చేస్తారని ఒక్క సింగిల్ రూపీ కోసం కే రూపంలో కూడా మేము మీ దగ్గరికి రాలేదు. ఎంత ఖర్చు అయినా మా టీచర్స్ మేమే దీన్ని భరించాలి, గ్రాండ్గా జరపాలి, పెద్దలను పిలుచుకోవాలనుకున్నాం. కానీ మా పిల్లలకి సంబంధించి ఇక్కడ పూర్ చిల్డ్రన్ ఉన్నారు, కానీ వండర్స్ క్రియేట్ చేస్తారు. టైం ఉంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అద్భుతంగా మాట్లాడే పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లనైతే ఒక ఎదిగే క్రమంలో ఒక సపోర్ట్, ఆర్థిక సపోర్ట్ ఉంటే వాళ్ళు రేపు పెద్ద ఆఫీసర్లుగా పెద్ద పొజిషన్లో సెటిల్ అవుతారని నమ్మకం ఉంది. అందుకనే మా పిల్లల్ని అట్లాంటి వాళ్ళని తల్లిదండ్రుల వాళ్ళకి చెప్పి అడాప్షన్ ఇస్తున్న పరిస్థితిలో నాకు పరిచయం ఉన్న పిల్లలు కెనడా నుంచి వచ్చి, మా బాబు ఫ్రెండ్స్ కెనడా నుంచి వచ్చినప్పుడు మేము ఏదైనా చేయాలనుకుంటే, నేను గతంలో పనిచేసిన ఖమ్మంలో బిఎంఎంజర్లో పనిచేసినప్పుడు అక్కడ కూడా ఆ పిల్లలే వచ్చి ఏమన్నా చేద్దాం అనుకున్నా అంటే 3 పిల్లల్ని అడాప్ట్ చేసుకోండి అయ్యా అని చెప్పాను. ఏం చేయమంటారంటే ప్రతి సంవత్సరం 10,000 15,000 అట్లా ఇచ్చుకుంటూ పోండి, మొత్తం ఖర్చు మీరు భరించే అవసరం లేదని అంటే 4 ఏళ్ళ తర్వాత నాకు రిజల్ట్ ఏంటంటే ఇవాళ 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఆ పిల్లలు చదువుతున్నారండి. 3 ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతున్నారు. ఇంకా విశేషం ఏంటి తెలుసా, 3 కాలేజీల్లో 3 టాపర్స్. కెనడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంకుల్ మేము ఏదో అనుకున్నాం కానీ మీరు అడుగుతుంటే 10,000 15,000 ఇంత అద్భుతంగా మేము ఇచ్చే వాళ్ళకి డాలర్స్ వాటిలో పెద్ద లెక్క కాదు. ఏడాదికి 10,000 15,000 ఇవ్వటం. ఇంత టాపర్స్ పిల్లలు, 2 ఆడపిల్లలు ఒక మగ పిల్లగాడు ఉన్నాడు. ఇక్కడ వాళ్ళే మళ్ళీ ఇంకేదైనా చేద్దాం అనుకుంటే ఆ స్కూల్ సంగతికి నేను పట్టించుకోను, నేను ఇప్పుడున్న స్కూల్ కావాలి. నా దగ్గర మోర్ దాన్ 50% గిరిజన పిల్లలు ఉన్నారు, అలాగే మిగతా పిల్లలు ఉన్నారు. మొత్తం 99% SC ST BC మైనార్టీ సంబంధించిన పిల్లలు ఉన్నారు. మీరేమైనా చేయగలిగితే చూడమంటే 2 పిల్లల్ని మనం వాళ్ళు అడాప్ట్ చేసుకొని 10th క్లాస్ ఇప్పుడు ఉండగానే 10,000 ఇచ్చిన పరిస్థితి ఉంది. సో వాళ్ళ చదువులు కొనసాగేంత వరకు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఎక్కడ నుంచి ఎక్కడ డోర్నకల్, ఎక్కడ కెనడా. మరి డోర్నకల్ నుంచి కెనడా దాకా పోయింది ఈ విషయం. మరి డోర్నకల్లో డబ్బులే లేదా, డోర్నకల్లో స్పందించే పెద్దలు లేరా అంటే వాళ్ళకి తెలియదు వాస్తవానికి. ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మేము తెలియజేస్తున్నాం. మా పిల్లల్ని కొంతమందినైనా ఒక్కళ్ళనైనా సరే మీరు వచ్చారా, వసంత్ కుమార్ గారు సార్, రైట్, థ్యాంక్ యూ. వసంత్ గారు కూడా వచ్చారు, నేను పిలుసు. సో అంటే ఇక్కడ ఈ రకంగా మనం వీటిని ఆ పిల్లల్ని ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ మొత్తం వాళ్ళ లైఫ్ సెటిల్ అవడానికి మీరు ఇచ్చే అమౌంట్ ఎవరైనా 1,00,000 నుంచి 1,25,000 అంతమంది మించదు, ఒకేసారి ఇచ్చేది కాదు. దీనికోసమే స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ అనేది ఈ రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ ఒక్కటే మనం ఏర్పాటు చేసాం. SWF అనేది ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేవలం PMC ZPHS డోర్నకల్ మాత్రమే ఏర్పాటు చేసింది. ఈ రకంగా ఇవాళ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్, రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కూడా అప్రిషియేట్ చేసిన పరిస్థితి ఉంది. అందుకనే మిత్రులారా, ఆ రకంగా మా పిల్లలకి మీరు ఏమైనా చదివించేదానికి తోడ్పాటు అందించండి. అలాగే మేమంతా అద్భుతంగానే ఉంది, ఇక్కడేమి లోపాలని చెప్పడం మా ఉద్దేశం కాదు. మేము లోపరహితంగా పనిచేయడం కోసం కృషి చేస్తున్న మాట వాస్తవం. ఆ డెడికేషన్ ఉంది, ఆ సిన్సియర్గా
మా టీచర్స్ మేమందరం పనిచేస్తున్నాం, కానీ లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాలు అధిగమించలేనే కాదు, తప్పనిసరిగా అధిగమిస్తాం. మొత్తానికి ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి ఒక నమూనాగా, ఒక మోడల్గానే పిఎంసి జెడ్పీఎస్ డోర్నకాలను తీసుకొస్తామని మా టీచర్స్ అందరి తరపున నేను హామీ ఇస్తున్నాను. ఆ రకంగా రాబోయే కాలంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ, అలాగే పూర్వ విద్యార్థులు కానీ, అలాగే ఇంకా మిగతా వాళ్ళు కానీ సహకరించాలని కోరుతున్నాం. చివరిగా ఒక మాట, ఆదుర్తి వసంత్ కుమార్ గారి గురించి చెప్పాలి. సార్ ఇప్పుడే వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ చేసింది ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం. 24 ఏళ్ల సర్వీస్ చేస్తే ఒక కండక్టర్ జీతం ఎంత ఉంటుందో ఈరోజు అపాయింట్ అయిన టీచర్ అంత జీతం ఉంటుంది. అంటే చాలా నామినల్ శాలరీ కండక్టర్స్ ఉంటుంది. సార్ కూడా అది కూడా అయిపోయినట్టుంది, ఏదో ట్రావెల్స్ అని నడుపుతున్నారు. ఎంత తాపత్రయం అంటే అసలు నన్ను ఎంత ఇది చేస్తారంటే నేనేం చేయాలి అని అడిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 6 సైకిళ్ళు ఇచ్చారు ఒకసారి. తర్వాత ఏమన్నా కానీ నేను 5116 10th టాపర్స్గా వచ్చే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తాను, ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టానని చెప్పిన పరిస్థితి ఉంది. అందుకనే మన ఆదాయం ఎంత ఉంది, మనకి ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది కాదు, మనం ఎంత ఇవ్వగలం ఈ పిల్లలకి అనేది ఆ రకంగా చొరవ చూపుతున్న పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా పేర్లు నేను చెప్పలేము, ఇంకా మా టీచర్ల గురించి నేను చెప్పదలుచుకోవాలా, అదంతా మా బాధ్యత అనుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు అప్రెడ్డి గారు చెప్పిన తర్వాత మాట్లాడే పెద్దలు కూడా ఈ విషయంలో కూడా మీ సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.